హలో, నేను చదువుతాను, మీరు వెళ్ళండి రా. మీరు ఆ ఎంట్రన్స్లో అక్కడ నిలబడితే అక్కడి నుంచి లాగా ఇక్కడ వరకు 2 అడుగులు నడిపించండి చాలు. వెళ్ళండి. అక్కడ దేవతలు కొలువైంటారు. ఆ సత్యాన్ని తెలుసుకున్న వారి అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి నేడు సమాజంలో రేపు మా బిడ్డల ముందు ప్రతి తల్లి తలచుకొని జీవించేలా చేస్తున్నారు. ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయత ధ్రువం సులగ్నా సావధానా సుముహూర్తా సావధానా శ్రీలక్ష్మీనారాయణ సావధానా. బొట్టు పెట్టుకుంటారేమో అడుగు, బొట్టు పెట్టుకుంటారేమో అడగండి, బొట్టు ఇవ్వండి. పువ్వులు ఇవ్వండి. ఓం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతే చంద్రమావా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యోపమాయతనం వేద ఆయతనవాన్ భవతే అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యోగ్నేరాయతనం వేద ఆయతనవాన్ భవతి మత్స్యరూపాయ విద్మహే మహామేనాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు. మత్స్యస్వరూప శ్రీ మహావిష్ణుదేవతాభ్యో నమః. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. పుష్పాంజలి. కొబ్బరికాయ ఇవ్వండి ఆయన చేతికి. మత్స్యస్వరూప శ్రీ మహావిష్ణుదేవతాభ్యో నమః. పుష్పాంజలి. కొబ్బరికాయ ఇవ్వండి. పూలు ఇవ్వండి. ఇంకా ఎవరికి కావాలంటే వాళ్ళకి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్య అగ్నిస్య రాష్ట్రం ధారయతాం ధ్రువం సులగ్నా సావధానా సుముహూర్తా సావధానా శ్రీలక్ష్మీనారాయణ సావధానా. అందరికీ మనిషికి కొబ్బరికాయ ఇవ్వండి. అందరికీ ఇవ్వండి. నెక్స్ట్ అక్కడికి వెళ్తాం. ఏది నాకు కొంచెం తాగు మీరే. ఓం తత్సంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం సిన్నో అస్తు ద్విపదే సిం యతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి.
స్వస్తి న ఇంద్రో వృద్ధస్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తారిక్షో అరిష్టనేమిః స్వస్తి న బృహస్పతిర్దధాతు ఓం శాంతి శాంతి శాంతిః ఓం మమాగ్రే వక్షో బహవేశ్వస్తవయంద్వయంధానా సర్వం భుషేమ యన్నమందాం ప్రదయశ్చతస్రత్వయాధ్యక్షేణ బృదనాద ఏవ మమ దేవా బహవేశంతు సర్వ ఇంద్రావంతో మరదో విష్ణురగ్నిః అంతరిక్షవరగామస్తమహ్యం వాదప్పవదాన్ గామే అస్మిన్ మయ దేవా ద్రవిణమాయజంధాం మయ్యాసేరస్తమయ దేవహూతిః వ్యాహోతారామధశంతమౌర్వేరిష్టాస్యామతనవాసువీరాః మహ్యం యజంతో మమ యాని హవ్యాకోద సత్యా మనసో మే అస్తు కామానిగాం గణమత్యనాహం విశ్వే దేవాసో అధివో దదామి దేవేశ్వరవీరకుణాద విశ్వదేవా సహవీరయద్భో స్మహి ప్రజయామాతనో భర్మారదామద్విషతే సోమరాజన్ అగ్నిర్మణ్యం ప్రదదన్ పురస్తాదబ్దో గోపా పరిబాహినస్తో సంజాదంతనిగుధ పునస్తే భైషాం చిత్తం ప్రబృధా వినేశతు ధాతృణాం భువనస్య యస్పదేవగో సవిదారమభమాదిశాహో యజ్ఞమస్వనో వా బృహస్పతిర్దేవాః పాద ఇదమానన్యర్థో గురువ్యజానామహిష శర్మ యగోసస్మన్ హవే పురుహోద పురుక్షో
రండి. గౌరవ ముఖ్యమంత్రి మీరు దయచేసి ప్లే కార్డ్స్ అన్ని కూడా వెనక వారికి అసౌకర్యంగా ఉంది. ప్లే కార్డ్స్ అన్ని మీ దగ్గర పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. కూర్చోవాలి, అందరూ కూడా కూర్చోవాలి. డిస్ప్లే కార్డ్స్ అన్ని కూడా కూర్చోవాలి. రాజకీయ వైషమ్యం చూడని పవిత్రతే నీ సిద్ధాంతం. అల్ప బుద్ధులకు అర్థం కాని నాయకుడల్లే దేవుడు. పుట్టించాడా ప్రజల మనిషిగా రణ జన్మే నీది, కారణ జన్మే నీది. రణ జన్మే నీది, కారణ జన్మే నీది. ఏలేయాలా ఏలేయాలా జగనే ఏలాలా. నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలుగా ఉండాలా. ఏలేయాలా ఏలేయాలా జగనే ఏలాలా. నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలుగా ఉండాలా. మాట తప్పని గుణమొకటేనా కులమని అంటావు. మమతా సమతా మానవతేనా మతమని అంటావు. మమతా సమతా మానవతేనా మతమని అంటావు. గౌరవ ముఖ్యమంత్రి తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడనిగో మన బ్రతుకులు మార్చేందుకిలా. పేదల గుండెల్లో తాను ఓ పెన్నిదిలా ఉండాలని దీవిస్తున్నవి పంచభూతాలు చూడు అలా. ఇవాళ నా మొట్టమొదటి సంతకం పెట్టబోతా ఉన్నాను. ఆ అవ్వాతాతల పెన్షన్ 2250 రూపాయలతో మొదలు పెట్టబోతా ఉన్నాను ఆ అధ్యయనం. తెలుగు జాతి కీర్తి పెంచుటకి నిన్ను కన్నది మా రాజన్న. జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న. ఈ రోజు నుంచే రైతు భరోసా అన్న పథకానికి అమలు తీసుకొస్తున్నాము. వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. మొదటిగా శ్రీకాకుళం జిల్లా దశాబ్దాల కళ నెరవేరుకోబోతున్నది. ఇక్కడి నుంచే బటన్ నొక్కుతాను. ఈ బటన్ నొక్కిన వెంటనే కేవలం 2-3 గంటల్లోనే తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడనిగో మన బ్రతుకులు మార్చేందుకిలా. పేదల గుండెల్లో తాను ఓ పెన్నిదిలా ఉండాలని దీవిస్తున్నవి పంచభూతాలు చూడు అలా. ఇవాళ నా మొట్టమొదటి సంతకం పెట్టబోతా ఉన్నాను. ఆ అవ్వాతాతల పెన్షన్ 2250 రూపాయలతో మొదలు పెట్టబోతా ఉన్నాను ఆ అధ్యయనం. తెలుగు జాతి కీర్తి పెంచుటకి నిన్ను కన్నది మా రాజన్న. జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న. వందిల్లు జన హృదయాల. ఈ రోజు నుంచే రైతు భరోసా అన్న పథకానికి అమలు తీసుకొస్తున్నాము అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను. 12,500 రూపాయలను 13 దశాబ్దాల కళ ఈ రోజు శ్రీకాకుళం జిల్లా వాసుల నెరవేరబోతూ ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గ్రీన్ పోర్టు నిర్మాణము మూలపేట గ్రామం సంతబొమ్మాలి మండలం శ్రీకాకుళం జిల్లాలో
4,361 కోట్ల రూపాయలతో ఇక్కడ నుంచే బటన్ నొక్కుతాను. ఈ బటన్ నొక్కి ఈ ప్రాంగణానికి చేరుకున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు ఇదే ప్రాంగణంలో గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్వాసితుల కొరకు మూలపేట R&R కాలనీ నిర్మాణం కొరకు కస్పాడ నౌపాడ సంతమపాలి మండలంలో 34,98,00,000 మరి R&R కాలనీ నిర్మాణం కూడా చేపట్టబడుతున్నారు. గ్రీన్ ఫీల్డ్ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం ముడగట్లపాలెం ఎచ్చెర్ల మండలం శ్రీకాకుళం జిల్లా 3,665 కోట్ల 81 లక్షల రూపాయలతో దాన్ని కూడా ఈ రోజే శిలాఫలకాన్ని ఆవిష్కరణ సాధించారు. తదుపరి BRR ప్రాజెక్టు కొట్టా బ్యారేజీ హిరమండలం ఎత్తిపోతల పథకం నిర్మాణం ప్రాజెక్టు 500 రూపాయలు కోట్లతో ఈ రోజు వాటికి కూడా శిలాఫలకాన్ని ఆవిష్కరించడం జరిగింది. మరి ఈ పునఃప్రారంభంగా 852 కోట్లతో ఈ రోజు చెప్తా ఉన్నా. ప్రాజెక్టు పనులు కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి మరి శంకుస్థాపన కార్యక్రమాన్ని చేస్తున్నారు. వారికి సాధారణంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరి తరఫున స్వాగతం. ఇక్కడ నుంచే బటన్ నొక్కుతాను. ఈ బటన్ నొక్కిన వెంటనే కేవలం 2-3 గంటల్లోనే మీరిచ్చిన బ్యాంక్ డీటెయిల్స్, మీరిచ్చిన అకౌంట్ నెంబర్లకి తండ్రి రాజన్న ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను పుణికి పుచ్చుకున్నోడు వచ్చనా. రాష్ట్రానికి ప్రకృతి ప్రసాదించిన అతిపెద్ద సముద్ర తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళుతున్నది ప్రభుత్వం. పోర్టు నిర్మాణం ద్వారా అనేక ఉద్యోగ అవకాశాలు రావడంతో పాటు తక్కువ రవాణా ఖర్చుతో ఎగుమతులకు వీలుపడుతూ ఉన్నది. మత్స్యకారులకు లబ్ధి చేకూరే విధంగా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కూడా ఈ రోజు చేపట్టడం జరుగుతుంది. పోర్టులు అనుసంధానం చేయకుండా రైతులు, వ్యవసాయ ఉద్యోగులు, వ్యాపార రంగం వారు ఎగుమతులు దిగుమతులు ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి శ్రీకాకుళం జిల్లా విజేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు నమస్కరిస్తూ సాదరంగా మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమములకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక ప్రణాళికలు కూడా అమలు పరచడం జరుగుతున్నది. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు సంపాదించే ఆర్థిక సహాయాన్ని 4,000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు జగనన్న ప్రభుత్వం పెంచడం జరిగినది. మత్స్యకారుల సబ్సిడీ ఆయిల్ సబ్సిడీ 6 రూపాయల 3 పైసల నుండి 9 రూపాయలకు పెంచడమే కాకుండా జారీ ఈ రోజు నుంచే రైతు భరోసా అన్న పథకానికి అమలు తీసుకొస్తున్నాము అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను తెలియజేస్తాను. జరిగితే ధర్మ నిర్మాణ స్థాపనకై పరితపిస్తున్న యోధ స్వార్థ బుద్ధి రాక్షస మోకలకు తెలియదులే నీ ఘనత. యుగానికొక్కడి పుడుతుంటాడు నీలాంటి జనగల కారణ చరిత్రకారుల పక్కన చేరెను నీ కీర్తికి గచద పట్టదు ఎప్పుడు. స్వాగతం స్వాగతం సంరక్షకుడా స్వాగతం 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 శాంతి సంకేత సైనికుడా స్వాగతం స్వాగతం పంచభూతాల రూపకుడా నాయకుడా నాయకుడా నవ్యాంధ్ర నవ నిర్మాణపు శ్రామికుడా శ్రామికుడా స్వాగతం తీరా సేవకుడా నిజ జీవితాల్లో చూడండి వేదిక ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తూ ఉన్నాము. కస్పాడ నౌకాడ గ్రామంలో 34,90,00,000 R&R కాలనీ నిర్మాణంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శిలాఫలకాన్ని ఆశిస్తూ ఉన్నారు. గ్రీన్ ఫీల్డ్ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం మురగట్టపాలెం ఎచ్చెర్ల మండలం శ్రీకాకుళం జిల్లాలో 365,81,00,000
రోజు జిల్లా పంచాయతీ దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో ప్రాజెక్టు కొట్టా బ్యారేజ్ వచ్చాను. ప్రాజెక్టుపై 176 కోట్ల 35 లక్షలతో వీటి శిలాఫలకాన్ని కూడా ఈ రోజు మరి మనం ఆవిష్కరించుకుంటున్నాము. నాయకుడా నాయకుడా నవ్యాంధ్ర నవ నిర్మాణ ఆఫ్షోర్ రిజర్వాయర్ ప్రాజెక్టు గురించి మరి పనులు తిరిగి పునఃప్రారంభించడం జరుగుతున్నది. 852 కోట్ల వ్యయంతో వాటిని కూడా శిలాఫలకాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి ఈ రోజు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. ఇదే ప్రాంగణంలో మరి ఈ రోజు శ్రీకాకుళం జిల్లా సువర్ణాధ్యాయంగా మనందరూ కూడా భావించవచ్చు. ఈనాటి వేదికకు సాధారణంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులను సాదరంగా ఆహ్వానము పలుకుతూ ఉన్నాము. నాయకుడా నాయకుడా నవ్యాంధ్ర నవ నిర్మాణపు శ్రామికుడా శ్రామికుడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులని పాలకుడా పాలకుడా జననేత జన హృదయ నేత వేదికకు చేరుకున్నారు. శ్రీకాకుళం జిల్లా సముద్ర కెరటము వలె ఎగిసిపడుతున్నటువంటి ప్రజా అభిమానుల మధ్యలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు అభివాదం చేస్తూ ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా సముద్ర కెరటము వలె ప్రజా అభిమానులు తమ యొక్క అభిమానాన్ని తెలియజేస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ప్రజాప్రతినిధులను పరిచయం చేసుకుంటూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి ఈనాటి కార్యక్రమానికి నేను సీతారాం గారు శాసనసభాపతి వారిని కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. బొత్స సత్యనారాయణ గారు స్కూల్ ఎడ్యుకేషన్ వారిని కారణంగా ఆహ్వానం పలుకుతున్నాము. శ్రీ ధర్మాన ప్రసాదరావు గారు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ వారిని అంబటి రాంబాబు గారు, సీదిరి అప్పలరాజు గారు, గుడివాడ అమర్నాథ్ గారు, మరి క్రియా జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఎమ్మెల్సీస్, ఎంపీస్ మరి కూడా ఆదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు అదేవిధంగా శాసన సభాపతి వారికి, మంత్రిమండల సహచరులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం.
స్వాగత ఉపన్యాసం చేయవలసిందిగా గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ కేశ్.బి. లట్కర్ ఐఏఎస్ వారిని కోరుతూ ఉన్నాం. స్వాగత ఉపన్యాసం గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ కేశ్.బి. లట్కర్ గారు చేస్తూ ఉన్నారు. వారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకాకుళం జిల్లాకి చాలా పెద్ద ఎత్తున మేలు చేసే 4 పెద్ద ప్రాజెక్ట్ శంకుస్థాపన చేయడానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, గౌరవనీయులు స్పీకర్ గారు, గౌరవనీయులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, రెవెన్యూ మంత్రివర్యులు, ఇండస్ట్రీస్ మంత్రివర్యులు, ఫిషరీస్ మంత్రివర్యులు, గౌరవనీయురాలు జడ్పీ చైర్పర్సన్, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యుడు దువ్వాడ శ్రీనివాస్ గారు, మిగతా అందరూ గౌరవ ప్రజాప్రతినిధులు, స్టేట్ లెవెల్ నుంచి వచ్చిన అందరూ సీనియర్ అధికారులు, సంత బొమ్మాలి, తర్వాత మొత్తం జిల్లా నుంచి వచ్చిన చాలా మంది జిల్లా వాసీయులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సార్, ఈరోజు ఏదైతే 4 ప్రాజెక్ట్స్ మనకి మూలపేట పోర్ట్ 4,362 crores, గొట్ట బ్యారేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 176 crores, ఫిషింగ్ హార్బర్ అట్ బూడగట్లపాలెం ఎచ్చర్ల మండలం 366 crores, మహేంద్ర తనియా ఆఫ్షోర్ రిజర్వాయర్ అడిషనల్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తో పాటు ఒక 852 crores కి ఈ అన్ని వర్క్స్ కి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. గొట్ట బ్యారేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, మహేంద్ర తనియా ఆఫ్షోర్ రిజర్వాయర్ మనం చూస్తే జిల్లాకి దాదాపు 2,50,000 ఎకరాలకి అడిషనల్ అయాకట్ ఈ ప్రాజెక్ట్స్ వలన రాబోతుంది. గొట్ట బ్యారేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మన అందరికీ నెరడి బ్యారేజ్ విషయం తెలిసిన విషయమే. 2 రాష్ట్రాల మీద ఉన్న విషయాల వలన, సమస్యల వలన దానికి ఒక ప్రత్యామ్నాయ ఇది ఎత్తిపోతల స్కీమ్ ద్వారా 19 TMC హీరామండలం రిజర్వాయర్ నింపడానికి ఇది ఒక బృహత్తర ఆలోచనతోటి సీఎం గారు దానికి శాంక్షన్ ఇచ్చారు. ఈ రోజు శంకుస్థాపన కూడా చేయబోతున్నారు. ఇది కాకుండా మన అందరికీ తెలుసు, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఫిషర్మన్ మనం రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ వెళ్ళినా కూడా మ్యాంగ్లూర్, చెన్నై, తుతికోరిన్, గుజరాత్, మహారాష్ట్ర ఎక్కడైనా మన ఫిషర్మన్ అందరూ ఉంటారు. వాళ్ళ అందరికి కూడా ఇక్కడే ఒక ఫిషింగ్ హార్బర్, ఒక జెట్టి ఏర్పాటు చేసి లోకల్ గానే ఉపాధి కల్పించడానికి బూడగట్లపాలెంలో ఒక ఫిషింగ్ హార్బర్ రాబోతుంది. మరి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకి మూలపేట పోర్ట్ 4,362 crores తోటి ఎప్పుడో గత 70 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంకి ఒక పోర్ట్ వస్తుంది అని మనం వింటున్నాము. బట్ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ రోజు శంకుస్థాపన అయిపోయింది. రాబోయే ఒక సంవత్సరంలో ఈ పోర్ట్ ఫంక్షనింగ్ చేయడానికి సంతోషం పడుతున్నాను. ఈ అన్ని ప్రాజెక్ట్స్ వలన రాబోయే రోజుల్లో వెనుకబడి ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా రూపురేఖ మార్చడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దానికి నాకు ఏ మాత్రం సందేహం లేదు. మళ్ళీ ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. ఈ పోర్ట్ గురించి, జిల్లాలో జరుగుతున్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి ఒక ఆడియో విజువల్ ప్లే చేయమని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. జై హింద్. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదములు. కళ్ళెదుటే అనంతమైన స్థానికంగా ఉపాధి లేక కొత్త పుట్టి కోసం వలసలు వెళ్లాల్సిన మేము ఎక్కడికో వలస వెళ్ళిపోయి మేము ఎంతో కష్టపడిన వాళ్ళము. దశాబ్దాలుగా ఇది సిక్కోలు గంగపుత్రుల పరిస్థితి. మీరు చెప్తా ఉన్న ప్రతి మాటలు కూడా నేను విన్నాను. ఈరోజు నేను ఉన్నాను అని చెప్పి భరోసా ఇస్తూనే అడుగులు ముందుకు వేయడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర రూపురేఖలే మార్చబోతున్న మూలపేట పోర్టు నిర్మాణానికి సిద్ధమవుతుంది. ఇక గంగపుత్రుల బతుకు చిత్రం మారబోతుంది. గత
ప్రభుత్వం అంటే ఈనాటి పనులు ఏం మాకు రాలేదు. ఇది ఈ పోర్టు తయారైంది అనుకో, రేపు పొద్దున ఎక్కడ జాబు లేకపోయినా సరే ఇక్కడ బతకగలం. మత్స్యకారుల వలసల నిర్మూలనే ధ్యేయంగా దాదాపు 4,362 కోట్లతో మూలపేట పోర్టు నిర్మాణ పనులకు నేడు శ్రీకారం చుడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏ నగరమైనా కూడా ఒక పెద్ద నగరంగా, మహా పెద్ద నగరంగా ఎదగాలి అని అంటే ఒక పోర్టు ఉండడం అన్నది దేవుడే ఇచ్చిన వరంగా కూడా భావించవచ్చు. పోర్టు నిర్వాసితులకు నౌపాడలో 55 ఎకరాల్లో 35 కోట్లతో ఆర్ఎండ్ఆర్ కాలనీ నిర్మించనున్నారు. ఆర్ఎండ్ఆర్ ఎవరైతే పీడిఎఫ్ డిస్ప్లే అవుతున్నారో వాళ్ళందరికీ కూడా నౌపాడలో ప్లాట్ అనేది చూడడం జరిగింది. వీళ్ళందరికీ కూడా త్వరలో అక్కడికి మంచిగా ఒక 5 సెంట్స్ ప్లాట్ అనేది అలాట్ చేయడం జరిగింది. రాష్ట్రంలో పోర్టు ఆధారిత పారిశ్రామికాభివృద్ధిపై దృష్టి పెట్టిన వైఎస్ జగన్ గారు దాదాపు 16,000 కోట్లతో రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ గేట్వే, మూలపేట పోర్టు 4 బస్సులతో 23.5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో పోర్టును అభివృద్ధి చేస్తున్నారు. మూలపేట పోర్టు మన రాష్ట్రం నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ఎగుమతులు, దిగుమతులకు కీలకం కాను. దీని ద్వారా దాదాపు 25,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించింది. ఈ పోర్టు వల్ల ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రమే మారనుంది. ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలే లక్ష్యం. ధన్యవాదాలు సార్. ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిన దువ్వాడ శ్రీనివాసరావు గారు శాసనమండలి సభ్యులు వారిని కోరుతూ ఉన్నాం. ఈరోజు స్వాతంత్ర్యానంతర 75 ఏళ్ల చరిత్రలో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. ఆ చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి శ్రీకారం చుట్టినటువంటి నా దైవం జగనన్నకి నా సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నాను. మనందరి దైవం జగనన్న మన టెక్కలి నియోజకవర్గంలో ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో తన పాదాన్ని మోపి ఈ ప్రాంతాన్ని పునీతం చేశారని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సభకి విచ్చేసినటువంటి జిల్లా నలుమూలల నుంచి, టెక్కలి నియోజకవర్గం నలుమూలల నుంచి, మూలపేట, విష్ణు చక్రం గ్రామాల నుంచి విచ్చేసినటువంటి నిర్వాసితులకు వారికి నా సాష్టాంగ ప్రణామాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జగనన్న తన 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర, 2 వర్షాకాలాలు, 2 వానాకాలాలు, 2 శీతాకాలాలు, చిత్తూరు నుంచి ఇచ్చాపురం వరకు కోటాను కోట్ల మంది ప్రజల్ని కలుసుకొని, కలిసిన ప్రతి ఒక్క సమస్యను కూడా విని అర్థం చేసుకొని అవన్నీ కూడా నవరత్నాల్లో పెట్టి నవరత్నాల్ని అమలు చేస్తే పేదవాడి ఆర్తనాదాల్ని తీర్చగలిగిన వాడిని అవుతానని చెప్పి నవరత్నాల్ని అమలు చేసే దానిలో భాగంగా పిల్లల్ని చదివించుకుంటున్న ప్రతి చెల్లెమ్మకు, అక్కకు, తల్లికి అమ్మఒడి కింద 15,000 రూపాయలు నేరుగా జగనన్న అకౌంట్లోకే వేయటం ద్వారా, స్కూళ్లని నాడు నేడు ద్వారా అధునాతనంగా బాగు చేయటం ద్వారా ప్రతి బిడ్డకు కూడా స్కూల్ బ్యాగ్నిస్తూ టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, నోట్ బుక్స్, బెల్ట్, టై, షూ, సాక్స్ అన్ని ఇస్తూ 3 యూనిఫారాలు ఇచ్చి ఆ యూనిఫారాలకి చెల్లెమ్మల దగ్గర, అక్కల దగ్గర డబ్బులు ఉంటాయో లేదో కుట్టుకూళ్ళు కూడా ఇస్తాను అని ఆలోచించిన సహృదయం జగనన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పథకాలన్నది రాజకీయం కోసం కాదు, పేదవాడి ఆర్తనాదాల్ని తీర్చాలి, వారి గుండె మంటని చల్లార్చాలి అని ఆలోచించే మానవతా దృక్పథమే జగనన్నదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ప్రతి ఒక్క ప్రభుత్వ పథకంలో కూడా పేదవాడి కన్నీరే కూడా ఉందని
ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. రైతు భరోసా ద్వారా 13,500 రూపాయలు, చెప్పిన మాట 12,500, ఇస్తున్నది 13,500. విత్తనం నుంచి విక్రయం వరకు ఈ రోజు రాష్ట్ర చరిత్రలోనే ఎక్కడా కని విని ఎరుగని విధంగా ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా 100 కేజీల బస్తాకి 2,040 రూపాయలు గిట్టుబాటు ధర. గిట్టుబాటు ధరలతో పాటు హమాలీల ఛార్జీలు, కూలీల ఛార్జీలు, రవాణా ఛార్జీలు కూడా ఇచ్చి మళ్లీ సహృదయాన్ని చాటుకున్న జగనన్న అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఆరోగ్యశ్రీ ద్వారా 3,255 రకాల రోగాలు. భారతదేశంలో ఆరోగ్యశ్రీని మొట్టమొదటిగా ఆలోచించినటువంటి వ్యక్తి మనందరి నేత, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఆ పథకానికి గత ప్రభుత్వం తూట్లు పడిస్తే జగనన్న అధికారంలోకి వచ్చి 3,255 రకాలు సికిల్ సెల్ అనేమియా, బోన్ మ్యారో, బ్లడ్ క్యాన్సర్, ప్రమాదకరమైన రోగాలన్నిటికి కూడా ఆపరేషన్లు చేయించి, ఆపరేషన్ తర్వాత రోగి ఎలా ఉన్నాడు, రోగి మందులు వేసుకుంటున్నాడో లేదో, రోగి దగ్గర పాపం డబ్బులు ఉన్నాయో లేదో 250 రూపాయలు ప్రతిరోజు కూడా కనీసం 10,000 20,000 రూపాయలు వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కూడా ఇస్తానని ఆలోచించిన సహృదయం జగనన్నని ప్రతి ప్రభుత్వ పథకంలో కూడా ఒక ఆర్తనాదం. ఈ ప్రభుత్వ పథకాలన్నీ కూడా జగనన్న ఒక మాట చెప్పారు, ఎక్కడా కూడా అవినీతి జరగడానికి వీలు లేదన్నారు. సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ప్రతి 50 ఏళ్లకి ఒక వాలంటీర్, ప్రతి 2,000 మందికి ఓ సచివాలయం. ఈ సచివాలయం ద్వారా ప్రభుత్వ పథకాలన్నీ నేరుగా ఇంటికే అందజేస్తూ ₹1 కూడా లంచం లేకుండా, ఎక్కడ రాజకీయాలకి తావు లేకుండా, రాజకీయాలకు అతీతంగా. అన్నా, మీరు ఇచ్చినటువంటి గడప గడపకి మన ప్రభుత్వంలో టెక్కల నియోజకవర్గంలో నేను చాలా దగ్గరలో తిరిగానన్నా. వాళ్ళకి అడిగాను, మీకు ఎవరైనా లంచం ఇచ్చారా, లంచం అడిగారా, మీరు ఎవరికైనా ఇచ్చారా అని. పోనీ ఇంతమంది సభికులు ఉన్నారు. ప్రభుత్వ పథకాలు, అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, నా ఆసరా, నాయబ్రాహ్మణులు, రజకులు, ఆటో రిక్షాలు, ఇన్ని పథకాలు 2,25,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వ పథకాల్లో ఎక్కడైనా ఎవరైనా ₹1 లంచం ఇచ్చారా? ఇస్తే చెయ్యొద్దండి. లంచాలు లేని రాజ్యం, రాజకీయాలకు అతీతంగా కులం చూడం, మతం చూడం, జాతి చూడం, జెండా చూడం, రంగు చూడం, పార్టీలు చూడం, రాజకీయాలు అసలే చూడం. ప్రభుత్వ పథకం అందుకోవాలనుకున్నటువంటి లబ్ధిదారుడు నిజమైన పేదవాడా కాదా అన్నది చూస్తాను. పేదవాడైతే ప్రభుత్వ పథకం ఇంటికే పంపిస్తాను. వాళ్ళు నన్ను విమర్శించినా పర్వాలేదు, ఇంటికే పంపిస్తానన్న మొట్టమొదటి నాయకుడు జగనన్న అని సందర్భంగా తెలియజేస్తున్నాను. పోనీ మేము జగనన్నకు ఓటేయలేదని మా ప్రభుత్వ పథకం ఆపారు అని ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి, చెయ్యొద్దండి. అది కూడా లేదు. ఇది కదా ప్రభుత్వం అంటే, ఇది కదా నాయకత్వం అంటే. ఎప్పుడో త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి పరిపాలించేటప్పుడు అవినీతి లేదంట, రాజకీయాలు లేవంట. త్రేతాయుగం నాటి శ్రీరామచంద్రుడు ఈ కలియుగంలో జగనన్న రూపంలో ఈ ఈ రాష్ట్రాన్ని ఇంత అద్భుతంగా అవినీతి లేకుండా రాజకీయాలకు అతీతంగా పరిపాలిస్తున్నామన్న ఆ శ్రీరామచంద్రమూర్తినే, జీసస్ క్రీస్ట్ నే, ఆ అల్లానే మీలో మేము చూసుకుంటున్నామన్నా. ప్రజల పాలిట నీవు దేవుడవన్నా. మా అందరి గుండెల్లో, ప్రతి ఒక్క పేద గుడిసె గుండెల్లో కూడా వారి ఆర్తనాదాల్లో జగనన్న నా సమస్య తీర్చాడు, నా కష్టాన్ని తీర్చాడు, నా అప్పుల బాధలు తీర్చాడు, నాకు నా కొడుకున్నాడు, నా తమ్ముడున్నాడు, నా అన్నున్నాడని ప్రతి చెల్లమ్మ అక్క కూడా ఘనంగా చెప్పుకున్న రోజులు కళ్ళారా చూస్తున్నామన్నా. నీ వల్ల మేము ప్రజల్లోకి వెళ్తుంటే ఘనంగా మాకు ఆహ్వానించి గొప్పగా కీర్తిస్తున్నారన్నా. అన్నా, గొప్ప విషయం, శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు 75 ఏళ్ల స్వాతంత్ర్యానంతర చరిత్రలో ఎప్పుడూ కూడా మాకు జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వంశధార ఎడమ కాలువకి 600 కోట్లు ఇచ్చారని విన్నాం. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు, ధర్మాన ప్రసాదరావు గారు మంత్రిగా ఉండేటప్పుడు ఎడమ కాలువకి 1000 కోట్లు ఇచ్చారని విన్నాం. మళ్ళీ మొట్టమొదటిసారిగా
75 ఏళ్ల చరిత్రలో ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలంలో 4,367 కోట్ల రూపాయలు ఇచ్చి మాకు మొట్టమొదటిసారిగా ఈ ఘనమైనటువంటి ఈ చరిత్రని మాకు సృష్టించారన్నా ఇది సామాన్యమైన విషయం కాదు. ఈ రోజు వరకు 40 ఏళ్లుగా ఈ నియోజకవర్గాన్ని ఏలుతున్నటువంటి నాయకులు ఉన్నారు. మీరు ఇప్పుడు శంకుస్థాపన చేసిన ప్రాంతంలో పెట్రోకెమికల్ ఫ్యాక్టరీ అని చెప్పారు, పోర్టు నిర్మాణం చేస్తామన్నారు, భావనపాడు పోర్టు అన్నారు. అన్నా భావనపాడు పోర్టు కోసం గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు 15,000 ఎకరాలు కావాలన్నాడు. ఈ స్థానిక ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కూడా 15,000 ఎకరాలు ఉంటేనే పోర్టు కట్టగలమన్నాడు. 15,000 ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ చేసి మొత్తం భూమిని దోచేయడానికి వాళ్ళు ఎత్తుగడేశారు. భూమి మీద ఉన్నటువంటి ధ్యాస పోర్టు మీద లేదు. ఈ రోజు మీరు శంకుస్థాపన చేసిన పోర్టు 600 ఎకరాలు. మూలపేట పోర్టుతో మీరు ఎంత అద్భుతంగా ఈ రోజు శంకుస్థాపన చేశారు, చరిత్ర సృష్టించారు. ఈ చరిత్ర ద్వారా అన్న మా జిల్లాలో కడుపు మంటతో పొట్ట చేత్తో పట్టుకొని ఒక బిడ్డని భుజం మీద మోసుకొని తల్లిదండ్రుల్ని గ్రామాల్లో విడిచిపెట్టి కూలికి వెళ్తారన్నా నెల్లూరు, కర్నూలు, మద్రాసు, హైదరాబాద్ నగరాలకు వెళ్ళి కూలి డబ్బులు తెచ్చి కూలి పనులు చేసి ఆ డబ్బులతో వచ్చి మళ్ళీ అప్పులు తీర్చుకొని మళ్ళీ వెళ్ళిపోతారన్న. హైదరాబాద్ లో గాని మద్రాసులో గాని ఆఖరికి దుబాయ్ ఆయిల్ వెల్స్ దగ్గర చూసినా మా శ్రీకాకుళం వాడు ఉంటాడు. శ్రీకాకుళం కార్మికుడంటే శ్రామికుడంటే నమ్మకానికి నిజాయితీకి నిదర్శనం అన్నా. మాకు వలస జీవితాలే తెలుసన్నా. ఆకలి కోసం కడుపు పట్టుకొని ఇతర ప్రాంతాలకు వెళ్ళి కూలీలుగా పనిచేసే మాకు మా జీవితాల్ని మార్చి ఈ రోజు ప్రాంతాన్ని పారిశ్రామిక వాడగా మార్చి మాకు కొన్ని వేల మందికి మీరు జీవన భృతి ఇవ్వబోతున్నారు, ఉద్యోగాలు కల్పించబోతున్నారు. మేమందరం కూడా మా జీవితాలు మారాయని చాలా సంతోషంగా ఉన్నామన్నా. ఈ సందర్భంగా మా అందరి దేవుడిగా మా ప్రాంతానికి ఇంత గొప్పగా అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తిగా చరిత్ర ఉన్నంత కాలం చరిత్ర మరువదు మీ ఘనత. ఈ శ్రీకాకుళం, ఈ ఉత్తరాంధ్ర, ఈ సంతబొమ్మాళి మండలం చరిత్ర ఉన్నంత వరకు మా గుండెల్లో మీ పట్ల ఉండును. మా కృతజ్ఞత అన్న. నమస్కారం అన్న. ధన్యవాదాలు సార్. ఇప్పుడు గౌరవనీయులు గుడివాడ అమర్నాథ్ గారు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, మౌలిక వసతులు, పెట్టుబడులు, వాణిజ్య సందేశాన్ని తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి సహచర మంత్రులకు, గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, గౌరవ అధికారులకు, ఈ కార్యక్రమానికి టెక్కలి నియోజకవర్గంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి సభకి విచ్చేసినటువంటి శ్రీకాకుళం ప్రజానికానికి అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి అత్యంత వెనుకబడి ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నాంది పలికారు. దాదాపు 4,395 కోట్ల రూపాయలతో చరిత్రలో గుర్తుండిపోయేటువంటి విధంగా మూలపేట పోర్టుకి ఈరోజు శంకుస్థాపన చేశారు. దాదాపు 30 నెలల్లో పూర్తి చేయబోతున్నటువంటి ఈ పోర్టు ద్వారా ఈ ప్రాంతంలో దాదాపు 50,000 నుంచి 75,000 మంది స్థానిక యువతకు ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమం కూడా ఈ పోర్టు ద్వారా రాబోతా ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు చూసాం, అనేక ప్రభుత్వాలు చూసాం. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సహజసిద్ధంగా వచ్చినటువంటి మన సముద్ర తీరాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలి, తద్వారా ఈ ప్రాంతాన్ని ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలి, ఈ ప్రాంతంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు ఏ రకంగా నిర్మాణం చేయాలి, తద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఉపాధి ఏ రకంగా కల్పించాలన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డుని స్థాపించి ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డు ద్వారా దాదాపు 16,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రామాయపట్నం పోర్టు కానీ, మచిలీపట్నం బందర్ పోర్టు కానీ, ఈరోజు శ్రీకాకుళంలో మూలపేట పోర్టు కానీ, మరో 9 ఫిషింగ్ హార్బర్లు ఈరోజు హెచ్చర్ల నియోజకవర్గానికి సంబంధించి కూడా బుడగట్లపాలెంలో
దాదాపు 350 కోట్ల రూపాయలతో మంత్రి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. తప్పకుండా ఈరోజు శ్రీకాకుళం చరిత్రలో శ్రీకాకుళం ఈ కార్యక్రమం ఈ చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం తప్పకుండా గుర్తుండిపోయేటువంటి రోజుగా ఉంటుందని చెప్పి అందరం కూడా ఈరోజు భావిస్తా ఉన్నారు. రానటువంటి కాలంలో ఈ ప్రాంత భవిష్యత్తు కోసం, ఉత్తరాంధ్ర భవిష్యత్తు కోసం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత ఉపాధి కోసం తప్పకుండా రానటువంటి కాలంలో మరిన్ని మంచి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారి ద్వారా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదములు సార్. శ్రీకాకుళం జిల్లా సువర్ణ అధ్యాయానికి శ్రీకారం చేయుటకు విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జనహృదయ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తమ సందేశం తెలియజేసేవలసిందిగా వినమ్రపూర్వకంగా కోరుతూ ఉన్నాము. ప్రజా అభిమానానికి నిదర్శనం. చిక్కటి చిరునవ్వులతో చెరగని ఆప్యాయతలతో మీ బిడ్డకు తోడుగా నిలబడుతూ ఆత్మీయతలను పంచిపెడతా ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు దేవుడి దయతో మీ అందరి చల్లని ఆశీస్సులతో ఈరోజు ఇక్కడ 4 మంచి కార్యక్రమాలు ఈరోజు ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. మొదటిది మూలపేట పోర్టుకు కాసేపటికి, రెండవది బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్కు కాసేపటి కిందటనే శంకుస్థాపన చేశాం. మూడవది గొట్ట బ్యారేజ్ నుంచి హిరమండలం రిజర్వాయర్కు నీటిని తీసుకువెళ్లే లిఫ్ట్ స్కీముకు కాసేపటి కిందటనే శంకుస్థాపన చేశాం. నాలుగవది మహేంద్ర తనయ పనులు ముందుకు తీసుకువెళుతూ ఈరోజు ఇక్కడి నుంచి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఈ 4 కార్యక్రమాలు కూడా రాబోయే రోజుల్లో శ్రీకాకుళం ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చబోయే కార్యక్రమాలు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ పోర్టు, ఈ ఫిషింగ్ హార్బర్ గురించి మాట్లాడే ముందు కొన్ని విషయాలు మీ అందరితో కూడా పంచుకోవాలనుకుంటా ఉన్నాను. గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను మీ అందరినీ కూడా. మన రాష్ట్రానికి 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంటే ఇందులో ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే ఏకంగా 193 కిలోమీటర్ల సముద్ర తీరం ఏకంగా మన జిల్లాలోనే ఉంది. ఇంత విస్తారమైన సముద్ర తీరం మన జిల్లాలో మనకు ఉన్నా కూడా ఈ జిల్లాలో ఒక పోర్టు కానీ, ఒక ఫిషింగ్ హార్బర్ కానీ, లేదా కనీసం ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ ఇటువంటివేవైనా ఈ జిల్లాలోకి వస్తే
ఈ జిల్లా ముఖ చిత్రం మారుతుందని, ఈ జిల్లా మారిపోయి చెన్నై నగరం మాదిరిగానో ముంబై నగరం మాదిరిగానో ఈ జిల్లా అభివృద్ధి బాటలోకి ప్రయాణం చేస్తుంది అని చెప్పి తెలిసి ఉన్నా కూడా దశాబ్దాలుగా కూడా ఎవ్వరూ కూడా ఈ దిశగా అడుగులు వేసిన పరిస్థితి, చిత్తశుద్ధి చూపిన పరిస్థితి ఎక్కడా కూడా కనిపించలేదు. అటువంటి ఈ జిల్లాలో జిల్లా ముఖ చిత్రాన్ని మార్చాలి అని తాపత్రయపడుతూ, అటువంటి ఈ జిల్లాలో మన పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు వచ్చే అవకాశం పరిస్థితులు రావాలి అని, మన జిల్లా ఏదో ఒక రోజు ఒక మహానగరంగా, ఒక చెన్నైగానో ఒక ముంబైగానో మారాలి అని తాపత్రయపడుతూ అడుగులు ముందుకు వేసి ఈ జిల్లాలో ఇటువంటి కార్యక్రమాలను చేపట్టడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అది కేవలం మీ బిడ్డ ప్రభుత్వంలో అని చెప్పడానికి ఈరోజు గర్వపడతా ఉన్నాను. ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్న ఈ భావనపాడుకు అతి సమీపంలో ఉన్న ఈ మూలపేట గ్రామం, ఇక ఈ మూలపేట గ్రామం మూలపేట మూలన ఉన్న ఒక పేట కాదు, ఇది అభివృద్ధికి మూల స్తంభంగా నిలుస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మూలపేట గ్రామం కానీ, ఈ విష్ణుచక్రం గ్రామం కానీ రాబోయే రోజుల్లో రాబోయే తరాలకు ఇవి ఏ మద్రాసో ముంబయో కాబోతా ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ మూలపేటలో మనం కట్టబోతా ఉన్న ఈ పోర్టు సామర్థ్యం ఏకంగా 24 మిలియన్ టన్నుల సామర్థ్యం. ఈ పోర్టులో నిర్మించబోయే బర్తులు 4. పోర్టు నిర్మాణం పూర్తి కావటానికి ఈ రోజు నుంచి 24 నెలల్లో ఈ పోర్టు పూర్తవుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేయడానికి గర్వపడతా ఉన్నాను. ఈ పోర్టు నిర్మాణానికి అయ్యే ఖర్చు దాదాపుగా 2,950 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఈ పోర్టు నిర్మాణం చేపడతా ఉన్నాం. రాబోయే రోజుల్లో, రాబోయే దశాబ్దాలలో ఇక్కడ ట్రాఫిక్ పెరిగి ఈ పోర్టు సామర్థ్యం 100 మిలియన్ టన్నులకు కూడా చేరే రోజు కూడా అతి సమీపంలోనే ఉంది అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ ప్రధాన పోర్టుకు అయ్యే ఖర్చుతో పాటు ఈ పోర్టును ప్రధాన రహదారులతోనూ అనుసంధానం చేయడం, ఈ పోర్టుకు రైల్వే మార్గంతో కూడా అనుసంధానం చేసేందుకు ఏకంగా 11 కిలోమీటర్ల రైలు మార్గం, రోడ్డు మార్గం కూడా నిర్మిస్తా ఉన్నాం. అంతేకాకుండా గొట్టా బ్యారేజ్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొట్టా బ్యారేజ్ నుంచి ఒక పైప్ లైన్ వేసి 0.5 MLD కెపాసిటీతో 0.5 మిలియన్ లీటర్స్ పర్ డే కెపాసిటీతో నీటి సరఫరా కూడా ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుడతా ఉన్నాం. మొత్తంగా ఈ మౌలిక వసతులన్నింటినీ కూడా కలుపుకుంటే, R&Rను కూడా కలుపుకుంటే ఈ పోర్టు నిర్మాణానికి మనందరి ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్న సొమ్ము అక్షరాల 4,362 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నాము అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అక్షరాల 1,250 ఎకరాలలో ఈ పోర్టు విస్తీర్ణం ముందుకు పడతా ఉన్నాయి. విశాఖ నుంచి 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పోర్టు చెన్నై కలకత్తా నేషనల్ హైవేకు 16కు కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పోర్టు, రైల్వే లైన్కు కేవలం 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పోర్టు రాబోయే రోజుల్లో శ్రీకాకుళం జిల్లా ముఖ చిత్రం మార్చబోతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ పోర్టు ఒక్కసారి పూర్తయిపోతే, ఈ పోర్టు వల్ల మరో 24 నెలల్లో ఈ పోర్టు పూర్తయిపోతే, ఈ పోర్టు వల్ల ప్రత్యక్షంగాను పరోక్షంగాను
ఇక్కడే మన పిల్లలకు అక్షరాల 35,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడే లభిస్తాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక్క ఈ 35,000 ఉద్యోగాలు మాత్రమే కాదు, ఒక్కసారి ఇక్కడ పోర్టు వచ్చేస్తే ఆ పోర్టు ఆధారిత పరిశ్రమలు కూడా ఇక్కడికే వస్తాయి. ఎప్పుడైతే పోర్టు ఆధారిత పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలు కూడా ఎప్పుడైతే ఇక్కడికే వస్తాయో అప్పుడు లక్షల్లో మన పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తుంది. ఈరోజు పోర్టు ఉన్న నగరం ఏ నగరం తీసుకున్నా కూడా మీరే ఆలోచన చేయండి. ఒక ముంబై తీసుకున్నా కూడా, ఒక చెన్నై తీసుకున్నా కూడా, అంతెందుకు మనకు బాగా అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే మన విశాఖపట్నం తీసుకున్నా కూడా, ఇవన్నీ కూడా మహానగరాలైపోయిన పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. లక్షల్లో మన పిల్లలకు ఇక్కడే మన పక్కనే మన జిల్లాలోనే ఇక్కడే ఉద్యోగ అవకాశాలు వచ్చే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నాను ఈ సందర్భంగా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక హార్బర్ల నిర్మాణం విషయానికి వస్తే గంగపుత్రుల కళ్ళల్లో మరింత కాంతులు నింపడానికి, మత్స్యకార సోదరులకు మరింతగా అండగా ఉండేందుకు, కడలి నమ్ముకున్న వారి కష్టాలను తీర్చేందుకు, ఈ నేల తల్లి మీద ప్రేమ ఉన్నా కూడా ఇక్కడ పుట్టిన వారు మరో మార్గం లేక, మరో దారి లేక, ఇక్కడ ఎక్కడా కూడా పెద్దగా ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కడా లేక వేరే ప్రాంతాలకు, వేరే రాష్ట్రాలకు వలసపోవటాన్ని కూడా చూస్తా ఉన్నాం. వీటి అన్నింటినీ కూడా అరికట్టేందుకు ఇక్కడే ఈ జిల్లాలోనే ఈ మూలపేట పోర్టుతో పాటు మరో 2 ఫిషింగ్ హార్బర్లు కూడా నిర్మిస్తా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 365 కోట్ల రూపాయలతో బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి కూడా ఈరోజు ఇక్కడే శంకుస్థాపన చేయడం జరిగింది. అంతేకాకుండా మంచినీళ్లపేటలో మొన్న సెప్టెంబర్ 2019లో 12 కోట్ల రూపాయలతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ను ఏదైతే నిర్మాణం చేస్తున్నామో దానిని మరో 85 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ దానిని ఫిషింగ్ హార్బర్ గా కూడా అప్గ్రేడ్ చేస్తా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా మత్స్యకార సోదరులకు మంచి జరగాలి అని తాపత్రయంతో జరుగుతా ఉన్నాయి ఈ హార్బర్ పనుల విషయం. మత్స్యకార సోదరుల అవసరాల మేరకు ఫిషింగ్ హార్బర్లు, మరోవైపున మన రాష్ట్ర అభివృద్ధి కొరకు, మన పిల్లల అభివృద్ధి కొరకు పోర్టుల నిర్మాణం కూడా చేయగలిగితే మన ఆర్థిక వ్యవస్థ కానివ్వండి, మన మత్స్యకార సోదరులకు జరిగే మంచి కానివ్వండి, మొత్తంగా తీర ప్రాంతంలో అంతా కూడా వీటి వల్ల రాబోయే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానివ్వండి, ఎగుమతులు దిగుమతుల ద్వారా ఈ ప్రాంతం మొత్తం కూడా ఒక మహానగరంగా రేపు రాబోయే రోజుల్లో తీర్చిదిద్దబోయే పరిస్థితులు కానివ్వండి, ఇలా అనేక మంచి మార్పులు తీసుకురావచ్చని గట్టిగా నమ్మి ఈ రాష్ట్రంలో మనం అధికారంలోకి రాకమునుపు వరకు కూడా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ 4 లొకేషన్లలో 6 పోర్టులు మాత్రమే నిర్మాణంలో ఉంటే మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 46 నెలల కాలంలో అక్షరాల మరో 4 పోర్టులకు శ్రీకారం చుట్టాడు మీ బిడ్డ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సగర్వంగా. ఈ 4 ఏళ్ల కాలంలోనే 10 ఫిషింగ్ హార్బర్లను శ్రీకారం చుట్టాం. పనులు వేగంగా కూడా జరుగుతూ ఉన్నాయి. మరో 3 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకు కూడా వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ 3 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లే కాకుండా మరో ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకు కూడా రాబోయే రోజుల్లో వాటికి కూడా ఇప్పటికే అప్రూవల్ తీసుకున్నాము. రాబోయే రోజుల్లో వాటిని కూడా వేగవంతంగా నిర్మాణంలోకి తీసుకొస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.
ఒకసారి గమనించమని చెప్పి అడుగుతా ఉన్నా. ఇంతకుముందు ఇప్పటి వరకు ఇలాంటి అభివృద్ధి తీర ప్రాంతంలో ఎందుకు జరగలేదు అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ ప్రభుత్వానికి ముందు గతంలో ముఖ్యమంత్రులు ఉన్నారు. గత 5 సంవత్సరాలు కూడా మనం కూడా చూసాం. ఎందుకు వాళ్ళ హయాంలో ఎప్పుడూ కూడా ఈ మాదిరిగా తీర ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన అడుగులు ఎందుకు పడలేదో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీటి అన్నింటి వల్ల కూడా ఇన్నిన్ని పోర్టులు, ఇన్నిన్ని ఫిషింగ్ హార్బర్లు, ఇన్నిన్ని ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, వీటి అన్నింటి ద్వారా కూడా డీప్ సీలోకి వెళ్ళి అక్కడ సముద్ర తీరంలో డీప్ సీలోకి వెళ్ళి అక్కడ సముద్రంలో ఉత్పత్తి అయ్యే చేపలన్నీ కూడా మనకు డీప్ సీ వేటను మన దగ్గరికే తీసుకొచ్చే కార్యక్రమం జరిగితే ఎక్కడికో మనం గుజరాత్కో ఎక్కడికో మనం వేరే ప్రాంతాలకో వెళ్లాల్సిన అవసరం లేకుండా మన వాళ్ళు వలసలు పోకుండా ఇక్కడే పొట్ట చేత పట్టుకొని ఎక్కడికో వలసలు పోవాల్సిన పరిస్థితి రాకుండా మన వాళ్ళందరికీ కూడా ఇక్కడే ఉద్యోగ అవకాశాలు లభించాలి అని చెప్పి ఇన్నిన్ని పోర్టులు, ఇన్నిన్ని ఫిషింగ్ హార్బర్లు, ఇన్నిన్ని ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు గతంలో కూడా ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి అనే సంగతి ఒక్కసారి గమనించమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఒకవైపున అభివృద్ధి బాటలేకి రాబోయే తరాలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఒకవైపున కల్పిస్తూనే మరోవైపున రైతన్నకు మేలు చేసేందుకు ఈరోజు మరో 2 కార్యక్రమాలు ఈరోజు అడుగులు వేగంగా పడతా ఉన్నాయి. జిల్లాలో 2 నదులు ఉన్నాయి. మనందరికీ తెలిసిన విషయమే. వంశధార, నాగావళి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల జిల్లాలో ఇప్పటికీ కూడా పూర్తిగా సస్యశ్యామలం కాని పరిస్థితి ఈ రోజుకి ఉంది. గమనించమని అడుగుతా ఉన్నా, జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా, గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారి హయాంలో వంశధార ఫేజ్ 2 స్టేజ్ 2కు వంశధార ఫేజ్ 2 స్టేజ్ 2కు 33 కిలోమీటర్ల కాలువలు తవ్వుతూ హిరమండలం రిజర్వాయర్ పెట్టి 19 టీఎంసీల కెపాసిటీతో హిరమండలం రిజర్వాయర్ పనులకు కూడా అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అడుగులు వేగంగా వేయించాడు. ఆ తర్వాత ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు తర్వాత ఆ అడుగులు ఎక్కడికి కూడా కదలని పరిస్థితికి మనకు కనిపిస్తా ఉన్నాయి. ఆ తర్వాత మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 46 నెలల కాలంలో ఒకవైపున ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఒకవైపున పూర్తి చేస్తూ మరోవైపున కట్టాల్సిన నేరేడ బ్యారేజ్ కూడా పూర్తయితే తప్ప హిరమండలం రిజర్వాయర్లో 19 టీఎంసీల నీటి కెపాసిటీ పెట్టడం సాధ్యం కాదు అని చెప్పి, కాబట్టి అది పెట్టడం కోసం ఆ నేరేడ బ్యారేజ్ కట్టడం కోసం మీ బిడ్డ గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చూపని చొరవ మీ బిడ్డ చూపించాడు. ఒరిస్సాకు వెళ్ళి అక్కడ ఒరిస్సా ముఖ్యమంత్రిని కూడా కలిసి నేరేడ బ్యారేజ్ గురించి ప్రస్తావించాడు. ఒకవైపున నేరేడు బ్యారేజీకి సంబంధించిన పరిస్థితులు ఒకవైపున అలానే ఉన్నా, ప్రయత్నం చేసినా అలానే ఉన్నా, మధ్య మార్గంలో మన రైతన్నలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచే జరగాలి అనే ఉద్దేశంతో ఏకంగా అదే 19 టీఎంసీల నీటిని తీసుకువెళ్లేందుకు 176 కోట్ల రూపాయలతో గొట్ట బ్యారేజ్ పైన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమును కూడా తీసుకొచ్చి ఈరోజు హిరమండలం రిజర్వాయర్ నింపే కార్యక్రమానికి నీ బిడ్డ ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాడు. మీ బిడ్డ దీనివల్ల మొత్తంగా ఆయకట్టు మొత్తం కూడా స్థిరీకరించడంతో పాటు శ్రీకాకుళం జిల్లాలో కూడా కోస్తా ప్రాంతంలో మాదిరి 2వ పంటకు కూడా నీళ్ళు వచ్చే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరోవైపున
వంశధార నాగావళి అనుసంధానాన్ని కూడా ఆగస్టు నెలలోనే పూర్తి చేసి అది కూడా జాతికి అంకితం చేస్తాను మళ్ళీ ఆగస్టులో ఇక్కడికి వచ్చి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఆ మహానేత, ఆ దివంగత నేత, ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన మహేంద్ర తనియా ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులు కూడా పూర్తి చేసేందుకు, 3 నియోజకవర్గాల రూపురేఖలను మార్చేందుకు, ఇందుకోసం మరో 400 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పనులకు ఈరోజు శ్రీకారం చుట్టడం అయింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడే మరికొన్ని విషయాలు కూడా మీ అందరితో కూడా పంచుకోవాలి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ ప్రాంతంలో అంతా కూడా చాలామంది ముఖ్యమంత్రులను చూశాం, చాలామంది నాయకులను చూశాం. కిడ్నీ సమస్యలు మన కళ్ళ ముందరనే కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఏ ఒక్కరూ కూడా ఈ సమస్యలకు పరిష్కారం చూపాలి అని చిత్తశుద్ధితో ఎప్పుడైనా అడుగులు వేశారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. కానీ ఈరోజు మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పనులు కూడా దాదాపుగా పూర్తయిపోయాయి. జూన్ మాసంలో మళ్ళీ మీ బిడ్డ వచ్చి ఆ కిడ్నీ రీసెర్చ్ సెంటర్కు కూడా మీ బిడ్డ ప్రారంభోత్సవం చేస్తాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరికితే తప్ప ఈ కిడ్నీ సమస్యలతో బాధపడతా ఉన్న పరిస్థితులు పోవు అని తెలిసి ఏ ఒక్కరూ కూడా పట్టించుకోకుండా పోతే మీ బిడ్డ మాత్రం ఈ కిడ్నీ సమస్యలకు పరిష్కారం కావాలి అనంటే ఈ కలుషిత నీళ్లు తాగితే ఇదే పరిస్థితి వస్తుంది అని సర్ఫేస్ వాటర్ తీసుకొని రావాలి అని హిరమండలం నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకొచ్చే బృహత్తర కార్యక్రమం 700 కోట్ల రూపాయలతో మీ బిడ్డ నాంది పలికాడు అధికారంలోకి వచ్చిన వెంటనే. ఈరోజు ఈ 700 కోట్ల రూపాయలతో తలబెట్టిన ఈ బృహత్తర కార్యక్రమం ఈ జూన్ మాసంలోనే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు 700 కోట్ల రూపాయలతో ఇచ్చాపురము, పలాస నియోజకవర్గాలకు తాగునీటికి, కిడ్నీ సమస్యలన్నీ తీసేందుకు అడుగులు వేగంగా పడ్డమే కాకుండా పూర్తి చేయడమే కాకుండా ఆ పనులన్నీ కూడా ఈ జూన్ మాసం కల్లా అదే రోజున ఒకవైపున ఈ పనులన్నిటికీ కూడా ప్రారంభోత్సవం చేస్తూనే మరోవైపున పాతపట్నం నియోజకవర్గంలో మరో 265 కోట్ల రూపాయలతో ఇదే నీటి పథకాన్ని విస్తరిస్తూ అదే రోజే అక్కడే ఫౌండేషన్ స్టోన్ కూడా వేస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అక్కడే అదే జూన్ మాసంలో మరో 265 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులకు శంకుస్థాపన కూడా అదే రోజే అక్కడే చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే ఉత్తరాంధ్ర జిల్లాలో ఇదే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించిన పరిస్థితులను ఒక్కసారి బేరీజు వేసుకోమని అడుగుతా ఉన్నా. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగానే కురుపంలో ఈరోజు ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కనిపిస్తా ఉంది వేగంగా కట్టబడుతూ. పాడేరులో ట్రైబల్ మెడికల్ కాలేజ్ కనిపిస్తా ఉంది వేగంగా కట్టబడుతూ. పార్వతీపురంలో కూడా మెడికల్ కాలేజ్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. నర్సీపట్నం, విజయనగరంలో కూడా మెడికల్ కాలేజ్ పనులు వేగంగా కూడా జరుగుతూ కనిపిస్తా ఉన్నాయి. అంటే ఈ ఒక్క ఉత్తరాంధ్రలోనే ఈ 46 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 కొత్త మెడికల్ కాలేజీలు ఈరోజు ప్రభుత్వ రంగంలో ఈరోజు కడతా ఉన్నాం. ఒక ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కడతా ఉన్నాం. అంతేకాకుండా సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ కూడా ఈ జూన్ మాసంలోనే శంకుస్థాపన చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చాలని చిత్తశుద్ధితో అడుగులు పడతా ఉన్నాయి. ఈ చిత్తశుద్ధిని చూపిస్తూ మే 3వ తారీఖున అంటే రేపు నెల 3వ తారీఖున భోగాపురం అంతర్జాతీయ విమాన ఆశ్రయానికి శంకుస్థాపన కూడా చేయబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే మే 3వ తారీఖున అదాని డేటా సెంటర్ను కూడా అదే రోజే శంకుస్థాపన కూడా చేయబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఒక్క భోగాపురంలోనే విమానాశ్రయం ఒకటే కట్టడమే కాదు, ఆ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్ళటానికి వీలుగా 6,200 కోట్ల రూపాయలతో 6 లేన్ల 6 లేన్ రహదారిని కూడా నిర్మించబోతా ఉన్నాము. ఈ పనులు కూడా మరో 4 నెలల్లో శంకుస్థాపన కూడా చేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అభివృద్ధి మీద ఇంతగా ధ్యాస పెట్టిన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీటి అన్నింటికీ మించి రాష్ట్రంలో అతిపెద్ద నగరం మాత్రమే కాకుండా రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్యమైన నగరం విశాఖ. ఈ రాష్ట్రంలో అందరికీ ఆమోదనగరమైన విశాఖలో పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా ఈ సెప్టెంబర్ నుంచి నీ బిడ్డ కాపురం కూడా విశాఖపట్నంలోనే పెడతాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొత్తంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి మీదనే కాక ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో ఏ ప్రాంతం తీసుకున్నా కూడా ఇదే మాదిరిగానే కనిపిస్తా ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఏ గ్రామం తీసుకున్నా కూడా ఇదే మాదిరిగానే కనిపిస్తా ఉంది. గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా అభివృద్ధి కనిపిస్తా ఉంది. స్కూళ్లు మారుతా ఉన్నాయి, కొత్తగా మెడికల్ కాలేజీలు కనిపిస్తా ఉన్నాయి, ఉన్న హాస్పిటల్లన్నీ కూడా రూపురేఖలు మారుతా కనిపిస్తా ఉన్నాయి. అభివృద్ధి అన్నది ప్రతి ప్రాంతంలోనూ కనిపిస్తా ఉంది. అభివృద్ధి అన్నది ప్రతి గ్రామంలోనూ కూడా కనిపిస్తా ఉంది. ఏ పేద మధ్య తరగతి కుటుంబం మీద అయినా కూడా వారికి మంచి చేసేలా మనస వాచ కర్మన మన ప్రభుత్వం ప్రతి అడుగు కూడా వాళ్లకు మంచి చేయడం కోసం తపన పడింది. ప్రాంతాల అభివృద్ధే కాదు, ప్రతి ఇల్లు అభివృద్ధి కావాలి. ప్రతి ఇంట్లో ఉన్న నా అక్క చెల్లెమ్మ బాగుపడాలి. ప్రతి ఇంట్లో ఉన్న నా అక్క చెల్లెమ్మ ముఖంలో చిరునవ్వు కనపడాలి. నా అక్క చెల్లెమ్మ సంతోషంగా ఉంటే ఆ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుందని చెప్పి మనస వాచ కర్మన నమ్మే మీ బిడ్డ ఈ 46 నెలల కాలంలోనే నమ్మి అక్షరాల 2,08,000 కోట్ల రూపాయలు 2,08,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కి ఎక్కడా కూడా లంచాలు లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి వాళ్ళ ముఖంలో చిరునవ్వులు చూడడానికి, వాళ్ళ ఎట్టుగా చూడడానికి మీ బిడ్డ ప్రభుత్వం అడుగులు వేసింది ఈ 46 నెలల కాలంలోనే అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మీ బిడ్డ జగన్ డీబీటీ బటన్ నొక్కటం మాత్రమే కాదు, మీ బిడ్డ జగన్ డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ బటన్ నొక్కడమే కాదు, కులాలు కుటుంబాల చరిత్రల్ని మార్చాలన్న తపన తాపత్రయం మాత్రమే కాదు, ప్రాంతాల చరిత్రలను కూడా మార్చాలా అన్న కమిట్మెంట్తో మీ బిడ్డ పనిచేస్తా ఉన్నాడు. కాబట్టే ఈరోజు
శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు కూడా మారబోయే కార్యక్రమాలకు ఈరోజు శ్రీకారం పడతా ఉన్నాయి. ఉత్తరాంధ్ర కానివ్వండి, రాయలసీమ కానివ్వండి, కోస్తాంధ్ర కానివ్వండి, మనందరి నవరత్నాల పాలనలో ఇంటింటి చరిత్రను, సామాజిక వర్గాల చరిత్రను తిరగ రాస్తున్న ప్రభుత్వంగా ప్రాంతాల చరిత్రల్ని, పారిశ్రామిక వాణిజ్య చరిత్రలను కూడా మారుస్తున్నామని సవినయంగా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మంచి చేస్తా ఉన్నాం కాబట్టి, ప్రాంతంలోనూ మంచి కనిపిస్తా ఉంది కాబట్టి, ఈరోజు ప్రతి ఇంటా కూడా మంచి కనిపిస్తా ఉంది కాబట్టి, మంచి చేయని వారంతా కూడా ఫలాని మంచి మేము చేశాము అని చెప్పుకునేదానికి ఏ మాత్రం కూడా అర్హత లేని వారంతా కూడా ఈరోజు అంతా కూడా వీళ్ళంతా ఏకమవుతా ఉన్నారు. మీ బిడ్డ ఒక్కడే ఒకవైపున ఉన్నాడు. మీ బిడ్డకు వ్యతిరేకంగా ఏ రోజు ఫలాని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈరోజు ఏకమవుతా ఉన్నారు. అందరూ కూడా ఏకమై ఈరోజు చీకటి యుద్ధం చేస్తా ఉన్నారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీరు చేసే చీకటి యుద్ధాన్ని గమనించమని అడుగుతా ఉన్నా. వీరిది ఒకే అబద్ధాన్ని పదే పదే, అదే అబద్ధాన్ని పదే పదే చెప్పి అదే నిజమని చెప్పి నమ్మించే ఒక చీకటి యుద్ధం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఈరోజు మీ బిడ్డకు ఇలాంటి టీవీలు లేవు, మీ బిడ్డకు ఇలాంటి సోషల్ మీడియా లేదు. ఈరోజు పెత్తందారుల పక్షాన నిలబడిన టీడీపీకి, ఈరోజు పేద ప్రజల పక్షాన నిలబడ్డ మీ బిడ్డకు మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. ఈరోజు వ్యవస్థలను మేనేజ్ చేసుకుని నమ్ముకున్న వారికి, ప్రజల్ని నమ్ముకుని ప్రజల కోసమే బ్రతుకుతున్న వారికి మీ బిడ్డకు మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. వారి మాదిరిగా మీ బిడ్డకు ఓ ఈనాడు లేదు, ఓ ఆంధ్రజ్యోతి లేదు. వారి మాదిరిగా మీ బిడ్డకు ఓ TV5 లేదు. వారి మాదిరిగా మీ బిడ్డకు ఓ దత్తపుత్రుడు లేడు. ఈ యుద్ధంలో నా ధైర్యం మీరు, ఈ యుద్ధంలో నా నమ్మకం మీరు, ఈ యుద్ధంలో నా ఆత్మవిశ్వాసం మీరు. మీ బిడ్డ నమ్ముకున్నది ఒక్క దేవుడి దయ, మీ అందరి చల్లని ఆశీస్సులను మాత్రమే నమ్ముకున్నాడు. ఈరోజు నేను కోరుతా ఉన్నాను ఒక్కటే, తోడేళ్ళన్నీ కూడా ఏకమవుతా ఉన్నాయి. కానీ మీ బిడ్డకు భయం లేదు. మీ అందరికీ కూడా నేను ఒకటి కోరుతా ఉన్నా, మీ అందరితో ఈ అబద్ధాలను నమ్మకండి. వీళ్ళ మాదిరిగా అబద్ధాలు చెప్పే అలవాటు మీ బిడ్డకు లేదు. మీ అందరితో కూడా ఒకటే కోరుతా ఉన్నా, మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి. మీ ఇంట్లో మంచి జరుగుంటే మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ బిడ్డ వీళ్ళ మాదిరిగా, ఈ మాదిరిగా ఇన్నిన్ని మీడియా ఛానళ్ళు, ఇంతింతమంది నాయకులు, చెడిపోయి ఉన్న రాజకీయ సామ్రాజ్యం, ఒక దత్తపుత్రుడు, వీళ్ళంతా కూడా తోడుగా మీ బిడ్డకు లేరు. కానీ మీ బిడ్డకు ఉన్నది ఆ దేవుడి దయ, ఆధారపడేది మీ చల్లని ఆశీస్సుల మీద మాత్రమే అని కూడా తెలుపుతూ, ఈరోజు శ్రీకాకుళంలో జరుగుతా ఉన్న ఈ మంచి వల్ల ఈ ప్రాంతమంతా కూడా బాగుపడాలని,
ఈ ప్రాంతానికి ఇంకా మంచి చేసే పరిస్థితి దేవుడు చల్లని దీవెనలు మీ బిడ్డకు ఈ ప్రభుత్వానికి ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాను. ఇదే టెక్కలి నియోజకవర్గానికి సంబంధించి సీను మీ అందరికీ కూడా తెలిసిన వ్యక్తే. ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఎందుకనంటే ఈ నియోజకవర్గంలో కన్ఫ్యూజన్ ఉంది అనంటే నష్టం జరుగుతుంది. కాబట్టి సీనును మీ చేతుల్లో పెడతా ఉన్నాను. సీనుకు తోడుగా ఉండండి, ఆశీర్వదించండి. ఇదే టెక్కలి నియోజకవర్గానికి సంబంధించి ఇదే సీను కాసేపటి కిందటనే ఈ సొంత బొమ్మాలి మండలంలో 94 గ్రామాలకు మంచినీటి సరఫరా కొరకు సిపిడబ్ల్యూఎస్ స్కీమును కూడా మంజూరు చేయమని చెప్పి 70 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి అడిగాడు. సీను కోసం ఆ 70 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటా ఉన్నా. మంచి జరగాలని, ఈ ప్రాంతానికి ఇంకా మంచి చేసే పరిస్థితులు దేవుడు చల్లని దీవెనల వల్ల రావాలని మనసారా కూడా ఆశిస్తూ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నా. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి సమాహారంతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి వివిధ పథకాలను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అమలు చేసే విధానాన్ని మనందరికీ కూడా తెలియజేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. తదుపరి మూలపీట పంచాయత్ సర్పంచ్ వారు, మరి అదేవిధంగా జీరు రాంబాబు, దారపు అప్పలరెడ్డి మరి ఈ ప్రాంతానికి విచ్చేసి మరి వివిధ పథకాలను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి వర్యులకు మరి వారు సత్కరిస్తూ ఉన్నారు. వేదికపైన మనం అందరం కూడా వీక్షిస్తూ ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు జ్ఞాపికను గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు అందజేస్తున్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు ముఖ్యమంత్రి వర్యులకు ఈనాడు చాలా చక్కనైనటువంటి కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నాము. కోట్లాది రూపాయలు శ్రీకాకుళం జిల్లా వరంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి మంజూరు చేసి వివిధ శిలాఫలకాలను ఆవిష్కరించారు. మరి మూలపేట ప్రజలు వారి అభిమానాన్ని ఈ ప్రాంతానికి వచ్చినందుకు కృతజ్ఞతగా ఎమ్మటోలు బహుకరిస్తూ ఉన్నారు. మనందరము కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తూ ఉన్నాము. మహా అద్భుతం. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి పలు పథకాలు ఈ రోజు శ్రీకాకుళం జిల్లా విశేష గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు ఇతర అధికారులు ప్రతినిధులు కూడా శ్రీకాకుళం జిల్లా తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు కూడా చూపించబోతూ ఉన్నారు. గ్రామ సచివాలయముల ద్వారా యువత భవిత మారింది. రైతు భరోసా పథకంతో ప్రతి రైతు మనసు మురిసింది. అవ్వతాతలకు పెంచిన పింఛన్ ఆసరాగా నిలిచింది. కిడ్నీ వ్యాధి బాధితులకు 10,000 ఊరటిచ్చింది. గౌరవ కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000 వేతనాలు పెరిగాయి 21,000. ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యమిచ్చే ప్రభుత్వం. పారిశుద్ధ కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం. శ్రీకాకుళం జిల్లా ప్రజల దశాబ్దాల గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మరి ప్రజలు తరపునకై ప్రతిదినది మన ప్రభుత్వం. ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం. గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా జగనన్న ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ప్రజా ప్రభుత్వం. ప్రగతొకటే లక్ష్యం.
చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు జిల్లాలో వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపనకు కార్మికులకు శ్రీకాకుళం జిల్లా తరఫున కృతజ్ఞతాపూర్వక వందనం గౌరవ మంత్రివర్యులు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులకు, గౌరవ శాసన సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వివిధ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఈనాటి కార్యక్రమానికి విచ్చేశారు. వారికి మున్సిపల్ చైర్పర్సన్ కూడా ఈనాటి కార్యక్రమానికి విచ్చేశారు. వారికి కూడా అందరికీ కూడా వందనం సమర్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా ప్రజలకు, రాష్ట్ర స్థాయి అధికారులు, జోనల్ అధికారులు, జిల్లా అధికారులు, వివిధ శాఖ అధికారులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. తర్వాత ముఖ్యంగా మీడియా ప్రతినిధులకు, కల్చరల్ యాక్టివిటీస్ అందరూ కూడా ఏర్పాటు చేశారు. వారికి కూడా చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు బంగారు పథకం విచ్చేసిన ప్రతి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్య విజ్ఞప్తి, వాహనాల్లో వెళ్లేటప్పుడు అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ అన్నింటినీ కూడా పాటించి అమ్మఒడి పథకం ద్వారా ప్రతి అమ్మ కష్టాలు తీరే. చేనేతలకు ప్రతి ఏటా 24,000 సహాయం. ప్రతి మహిళకు అందనుంది వైఎస్ఆర్ ఆసరా పథకం. పెళ్లి కానుకతో ప్రతి పేదింటికి పెద్దయ్యను మన ప్రభుత్వం. యుద్ధ ప్రతిపాదనలతో జలకళ్ళను తీసుకొస్తోంది జగన్ ప్రభుత్వం. జనం ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ప్రగతొకటే లక్ష్యం. మళ్ళీ పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అంట. 108, 104 ప్రతి మండలానికొకటంట. నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్లు. ఎస్సీ ఎస్టీ బీసున్నది మన ప్రభుత్వం. ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం. జనం ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ప్రగతొకటే లక్ష్యం. నీకే సాధ్యమయా రాజన్న పాలన విజయమతనయ. అగ్రిగోల్ బాధితులకు బాసటగా నిలిచావయా. నీకే సాధ్యమయా రాజన్న పాలన విజయమతనయ. ఆర్టీసీ కార్మికులకు దైవంగా